ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనము. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట, మీరు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులండి. మరి ఆ శిష్యులు ఒకరి పట్ల ఒకళ్ళు, ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది. మరి వారు ఒకని ఎడల ఒకళ్ళు మొదట ప్రేమ కలిగి ఉండాలండి. ఎందుకంటే ఆ 12 మందే సరిగ్గా లేకపోతే ఎలాగండి? ఎందుకంటే ఖచ్చితంగా వారు ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ, బాధ్యత, అనురాగము, క్షమాపణ, దయాళత్వము ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. చూడండి, ఎప్పుడు కూడా మరి ఒక సంఘము కావచ్చు, లేకపోతే ఒక కుటుంబము కావచ్చు, లేకపోతే నలుగురు అన్నదమ్ములు కావచ్చు, వారి మధ్యన ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉంటేనే వారందరూ కూడా ఒక ఐక్యత కలిగిన కుటుంబమని, ఐక్యత కలిగిన సంఘమని, ఐక్యత కలిగిన శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారండి. కాబట్టి ప్రభు సెలవిచ్చిన మాట, మీరు ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ చూపించండి, ఒకరి పట్ల ఒకళ్ళు బాధ్యత కలిగి ఉండండి అన్నట్లుగా. ప్రియమైన వాళ్ళరా, అలాగే భక్తుడైన పౌలు గారి ద్వారా కూడా మనకి ఎన్నో పత్రికలు రాయబడ్డాయి. ఆయన కూడా సంఘానికి సెలవిస్తున్న చక్కటి మాటలు. ఏమని ఆయన సెలవిస్తున్నాడంటే, మీరు ఒకరినొకళ్ళు క్షమించండి, ఒకరి కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయండి, ఒకరి పట్ల ఒకళ్ళు బాధ్యత కలిగి ఉండండి అన్నట్లుగా. అంటే ఇదంతా సహోదర ప్రేమకు సాదృశ్యంగా కనబడుతుందండి. క్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగే మన తోటి వారిని కూడా అటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. సహోదర ప్రేమ ప్రతి ఒక్కరిలో నిలిచి ఉండాలండి. మరి దానిని బట్టే మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మనం ముందుకు కొనసాగుతాం. తండ్రి మరి క్రీస్తుని ఎలాగా ప్రేమించాడో అలాగే ఆ క్రీస్తు కూడా మనల్ని అలాగే ప్రేమించాడు. అలాగే సంఘములో ఉన్న వారందరూ కూడా మరి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అటువంటి ఐక్యత, అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుని ఆజ్ఞ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి అటువంటి ఆజ్ఞలో మనం ముందుకు కొనసాగుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.